ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు దేవుడి వాక్య భాగాన్ని ఎఫెసీయులకు 3:20 ధ్యానించుకోబోతున్నాం. సెకండ్ పార్ట్ నుంచి మనము అడుగు వాటికన్నిటిను ఊహించే వాటి అన్నిటికను అధికముగా చెయ్య శక్తిగల దేవునికి, అధికముగా చేసే శక్తిగల దేవుడు అని రాయబడింది. ఆయన శక్తి క్రియలు చేసే శక్తి. మన యేసయ్యకి ఎన్నో నామంలో ఒక నామం ఏంటంటే శక్తిగల దేవుడు. అబ్రహాముకు దేవుడు తెలిపించేటప్పుడు ఎల్ షడాయ్ అని చెప్తున్నారు. సర్వశక్తిగల దేవుడు అని తెలిపిస్తున్నారు. ఆయన శక్తిగల దేవుడిగా ఉండేవాడు మాత్రం కాదు, కార్యాన్ని నడిపించే దేవుడు. తన శక్తితో, తన ప్రభావంతో, ఆయన మాటతో ఆయన కార్యాన్ని క్రియలు చేసే దేవుడిగా ఉన్నారు. చూడండి, మీరు ప్రార్థన చేసేదానికన్నా, మీరు ఊహించేదానికన్నా అధికంగా దేవుడు శక్తి మన జీవితంలో, ఈ వాక్య భాగం మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. పేతురు, యోహాను అపోస్తుల పుస్తకంలో చూశారంటే 3వ అధ్యాయంలో ఈ కుంటివాణ్ణి యేసయ్య నామం లేపి నడిపించారంట. అప్పుడు అందరూ అడుగుతున్నారు, ఎలాగయ్యా వీరు నడుస్తున్నారు, ఏ శక్తితో మీరు ఇది చేస్తున్నారని చెప్పేటప్పుడు పేతురు చెప్తున్నాడు, అపోస్తలుల 4వ చాప్టర్లో, యేసయ్య అనే నామంలో, ఆ నామంలో ఉండే శక్తి ఈ కుంటివాణ్ణి లేపి నిలబెట్టి నడిపించింది అని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే క్రియ చేసే శక్తి దేంట్లో ఉందంటే యేసయ్య నామంలో. మీ పరిస్థితి ఏది ఉన్నా కూడా సరే, యేసయ్య నామాన్ని పలకండి. ఆటంకంగా ఉన్నాయా, మీకు విరోధంగా ప్రజలు లేస్తున్నారా, మీరు చేయలేని కార్యాలు చేశారంటున్నారా, క్లెయిమ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు అనే నామాన్ని పలకండి. యేసు క్రీస్తు నామాన్ని మీరు ఎంతకంత పలుకుతారో అంతకంత దేవుడి శక్తి మీ జీవితంలో కార్యాన్ని నడిపించేది మనం చూడగలం. ఫిలిప్పీయులకు రాసిన నిరుబంలో 2వ చాప్టర్లో, యెహోవా దేవుడు అన్ని నామానికన్నా గొప్ప ఒక నామాన్ని, యేసయ్య నామాన్ని హెచ్చించాడంట. ఆ నామంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు, ఆ నామంలో మీరు కమాండ్ చేసి ఆజ్ఞించేటప్పుడు అన్ని సాతానుడి క్రియలన్నీ నిర్మూలమయ్యేది, ఆటంకాలన్నీ తొలగిపోయేది మనం చూడగలం. రెండోది చూసారంటే లూకా 8:46లో ఒక చాలా బ్లీడింగ్ ఉండే ఆమె 12 సంవత్సరాలకే కష్టపడుతుంది. యేసయ్య పైన విశ్వాసంతో ఆమె వస్త్రాన్ని ముట్టుకునిందంట. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు చెప్తున్నాడు, నా లోపలున్న శక్తి బయలుదేరింది అని చెప్తున్నారు. అప్పుడు ఏమర్థం? ఆయన పైన పెట్టుండే విశ్వాసం ఉంది చూడండి, ఆ విశ్వాసమే దేవుడి శక్తిని క్రియలు చేసేలాగా పెడుతుంది. మీరు లోకాన్ని నమ్మి, మనుషులను నమ్మి, మాత్రలు నమ్మి మీరు చాలా కుంగిపోయి ఉండొచ్చు. మీరు ఎవరైనా కూడా సరే, ఇదిగో ఇప్పుడు ప్రసంగించబడే యేసయ్యని మీరు నమ్మారనుకోండి, మీ పరిస్థితులు మారుతాయి. మీరు ఉండే పరిస్థితులు మారేది మాత్రం కాదు, మీరు ఎన్ని స్థలాలకు పోయి మీరు ప్రయాసపడి ఏమి లేకుండా ఒట్టి చేతితో వచ్చున్నారు మేము, నీ కార్యాన్ని దేవుడు మార్చి ఆయన శక్తితో లేపి నిలబెట్టేది నువ్వు చూడగలవు. బట్ ఒక 2 ముఖ్యమైన కార్యాలు ఏంటంటే, డిక్లేర్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ బిలీవ్ ద పవర్ ఆఫ్ జీసస్. యేసయ్య నామాన్ని పలకండి విశ్వాసముతో. ఆయన పైన ఉండే విశ్వాసముతో మీరు ఏమి చేసినా ఆయన శక్తి కార్యాలు చేసేది మీరు చూడగలరు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. మీ పిల్లలు మీ నామాన్ని పలికేటప్పుడు, విశ్వాసంతో లేచి నిలబడేటప్పుడు మీ శక్తి బయలుదేరునుగాక. మీ శక్తితో, మీ పునరుత్థానం శక్తితో అన్ని బలహీనతలు, అన్ని భయాలు యేసయ్య నామంలో నిర్మూలమవునుగాక. మీ పిల్లల్ని ఆశీర్వదించండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.